అవి ఎంత పొర్లిను, ఎంత పొంగిను దేవుడు మాటకు లోబడట ముందుకు రావంట. కానీ మానవుడు దేవుడు మాట వినడం లేదండి. దేవుడు అటు ఆకాశం మీద నుంచి చూసి వివేకము కలిగినటువంటి నరుడు, కళ్ళున్న నరుడు, చెవులున్న నరుడు నా స్వరము, నా మాట నన్ను చూస్తారేమో అన్నట్టు ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు అంట. ఎవరు లేదండి, ఎవరు లేదు. నిన్న అస్సాంలో ఆ బ్రహ్మపుత్ర అనేది పొంగిపోతే ఇల్లు లాక్కెళ్ళిపోయింది. యూట్యూబ్లో చూశారు. కార్లు లాక్కెళ్ళిపోయి, మనుషులు లాక్కెళ్ళిపోయి, పెద్ద పెద్ద బిల్డింగ్ లాక్కెళ్ళిపోయింది. ఒక్క నది లాక్కెళ్ళిపోతే ఈ నదులన్నీ కలయిక ఉన్నటువంటి సముద్రం ఒకసారి కదిలితే ఏమైపోతామండి? అయినా వెంట దేవుడు మాట విని ముందుకు రాకన్నట సరిహద్దులు వేసాడంట దేవుడు. దేనితో సరిహద్దులు వేసాడు తెలుసా? ఇసక్కతో సరిహద్దులు వేసాడు. దేవుని స్తోత్రం. సముద్రానికి గట్టు వేశాడంట దేవుడు. సముద్రం చెప్పిన మాట వింటున్నాడు, కానీ మానవుడు విన్నాడు. ఇదిగో నేను యేసుక్రీస్తు అను నరుడు, నేను దేవుడు ఒక్కడే, మానవుడికి దేవుడికి మధ్యవర్తులు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని గ్రంథం చెప్తుంటే మరలా దేవుడు తయారు చేస్తాడు. కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి కొండ అన్నదన్న, కుమ్మరి నేను ఒకసారి తయారు చేస్తానన్న. కుమ్మరివాడు నవ్వాడంట. కుమ్మరివాడు నవ్వాడంట. ఎందుకు నవ్వాడు తెలుసా? ఓ పిచ్చిదానా, నువ్వు కొండవి, నిన్ను మట్టి పిసికి, నిన్ను కొండగా తయారు చేసి, నిన్ను బాగా కాల్చి, నిన్ను ఒక మంచి పాత్రగా చేసింది నేను, నువ్వు నన్ను ఎప్పుడు తయారు చేస్తావు? పిచ్చి మొలకు అన్నాడంట ఆ పెద్ద ఆయన. అప్పుడు కొండ నవ్వుతున్నదంట, ఓ నరుడా, మానవుడిగా నిన్ను మట్టితో తయారు చేసి నీ నాసికాంధ్రంలో ఊపిరిదారు. నిన్ను మనిషిగా భూమి మీదకి వెళ్ళి భూమి మీద చక్కగా నువ్వు బ్రతికి మంచి పనులు చేసి పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా నువ్వు ఇష్టడుగా ఉండి నా దగ్గర రమ్మని దేవుడు నిన్ను భూమి మీద పుట్టిస్తే నీవు మరలా ఏం చేస్తున్నావు తెలుసా? అదే మట్టితో తయారు చేసి నువ్వు దేవుడిని తయారు చేసి ఇదే దేవుడు అంటున్నావు, నిజమైన దేవుడు మర్చిపోతున్నావు. మరి నేను నిన్ను తయారు చేసినట్టు కాదా? కుమ్మరి ఆయన కట్ట బుర్ర తిరిగేసిందంట. ప్రియమైన దేవుడి సంగమా, వివేకము కలిగి దేవుడు వెతుకుతాడు. ఈ భూమి మీద మనమాట ఒక యాత్రకు వచ్చాం. మనం గట్టిగా మన ఆయుష్ 60-70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే మరో 80 సంవత్సరాలు. ఒకవేళ 80 సంవత్సరాలు ఉన్నట మనకి కాళ్ళు నొప్పులు, ముడుగు నొప్పులు, ఆయాసం, బాధ. ఈ భూమి మీద ఒక యాత్రికుడమే మనం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాం. మనం మంచి కార్యక్రమాలు చేస్తాం, మంచి కార్యక్రమాలు చేయకపోతే నరకంలోకి వెళ్ళిపోతాం, అగ్నిలో పడేస్తాం మనం. అయితే ఇక్కడ దేవుడు సముద్రానికి ఇసుక కట్ట వేసి సముద్రాన్ని నిలబెట్టాడు, కానీ మానవుడు వినడం లేదు. మానవుడు వివేకము కలిగి ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడంట దేవుడు. ఎవడైనా నా మాట వింటాడా? దేవుడి మాట వినమంటే ఒకటేనండి, దేవుడు తెలుసుకొని అబద్ధం ఆడకుండా ఇరుగు పొరుగు వారితో సంతోషంగా, ప్రేమపూర్వకంగా. నిన్న ఈ 2 కుటుంబాలను చూస్తే నాకు యేసే తరం గుర్తొచ్చిందండి. ఎంత చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాటిని పక్కన పెడితే వీరు ప్రేమగా చూసారా? అమ్మ టీ చేయమ్మా అంతే, లక్ష్మి పరిగెడుతుంది, పాలు ప్యాకెట్ తీసుకొని వచ్చి చక్కగా టీ చేసి అందరికి మన రాత్రల్లా ప్రార్థన చేసి ఇదే దేవుడు కోరుకుంటానండి.
మనుషుల్లో ప్రేమ నశించిపోయింది. ఒకరికొకరు ప్రేమించుకోరు, ఒకరికొకరు ద్వేషం కలిగి కుళ్ళు కుతంత్రం. ఆడు బాగుపడిపోతున్నాడు, ఆడు బాగుపడకూడదు. నేను బాగుపడిపోయినా పర్లేదు కానీ వాడు బాగుపడకూడదు. ఆడు బాగుపడిపోతే మనసు ఒప్పుకోదు. ఎందుకు? కుళ్ళు పట్టేసిందండి మానవునికి. ఇగో మంచి దేవుడు నమ్ముకోవడానికి వెళ్ళారు, అదే పని అక్కడికి వెళ్ళావు. కుళ్ళు, వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారు, నాకన్నా వీళ్ళు ఎక్కడ డెవలప్ అయ్యారు. దేవుడంట సముద్రానికి ఆనకట్ల వేసి ఒక్క బ్రహ్మపుత్ర నది కదిలితేనే అస్సాం సగానికి సగం లాక్కెళ్ళిపోయి చచ్చిపోయారండి జనాలు. కార్లు బంగ్లాలు ఈడ్చుకెళ్ళి. ఒక్కోసారి మన నాగదలు కూడా అలాగే. మన నాగవల్లి దొంగేరంట, శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి తెలుసు, దొంగేరంట. ఎప్పుడు పొంగిపోతుంది తెలియదు, ఎప్పుడు ఎండిపోతుంది తెలియదు. కానీ సముద్రం పొంగితే, సముద్రం పొంగితే ఆకాశ గగనాలను ఆయన ఒక స్థిరముగా ఏర్పాటు చేసి నడిపిస్తున్నాడు. సూర్యుడు చుట్టూరు గ్రహాలు తిరుగుతున్నాయి. దాని పరిరేఖలో మనం చదువుదాం. మనం చదివాం కదా మన 6వ 7వ తరగతిలో. సూర్యుడు చుట్టూరు ఏం తిరుగుతున్నాయి? గ్రహాలు తిరుగుతున్నాయి. గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుడికి ఒకవేళ భూమి ఒక 10 అడుగులు ముందుకు వచ్చిందనుకో, భూమి వేడికి మాడి మసి అయిపోతాం మనం. ఒకవేళ భూమి ఒక 10 అడుగులు నా వైపు చూడండి, 10 అడుగులు కొంచెం వెనక్కి వెళ్ళింది అనుకో, చలికి చచ్చిపోతాం. సముద్రం గడ్డగడ్డది, ఇలా అడ్డగా నడిచి స్త్రీలకు నడిచి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా? వాటి పరిణామాలను అనమాట వచ్చి దగ్గర రాకన్నా దూరం రాకన్నా అలా నడిపిస్తా ఉంటాడు. మానవుడి జీవితము గడ్డి పువ్వు లాంటిది. ఈరోజు పువ్వు రేపు ఎండిపోయి రాలిపోతుంది. నీటి మీద బుడగలాంటిది. నీరు అలా వెళ్తుంది, అక్కడ బుడగ కనబడుతుంది, అడ్డింకెళ్ళేసరికి బుడగ పటక్కన పేలిపోతుంది. ఏ రోజుకి ఏం జరుగుతుందో తెలియదు. ఇల్లు తీసి అడుగు బయటకు వెళ్తే చాలు, మరలా తిరిగి మనం వస్తామని గ్యారెంటీ మనకు లేదు. మనకి గ్యారెంటీ లేదు. ఎందుకంటే చిన్న స్వల్పమైన జీవితం. ఈ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలి, నిజ రక్షకుడిని తెలుసుకోవాలి. ఈ వేద ఋషులు ఘోషిస్తున్నారు. ఏంటి తెలుసా? ఇలాగ మండి వేసుకుని అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యున్మ అమృతంగమయ. అసత్యములో ఉన్న నరుడును సత్యములకు నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టారు. ఆయన అంటాడు, నేను సత్యవంతుడైన దేవుడును, చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించాడు. ఆయన అంటాడు, నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను, మీరు కూడా వెలుగుగా ఉండండి. మృత్యున్మ అమృతంగమయ, మీరు మరణం గురించి భయపడద్దు, ఎందుకంటే నేను మరణాన్ని జయించాను. ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు. అందుకే మన శ్లోకాల్లో ఓం శ్రీ మృత్యుంజయాయ నమః, మృత్యువుని జయించింది ఒక్క యేసేనండి. ఓం శ్రీ అగ్నిసుతాయ నమః అన్నాడు. అగ్ని వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు యేసు. వేద ఋషులు ఘోషిస్తున్నటువంటి ఆ నిజరక్షకుడు ఎవరంటే ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. అలాంటి దేవుడిని మనము కలిగినాము. మానవుడు పాపంలో శాపంలో పడిపోతే ఆ ఊపిలో పడిపోయిన వాడు అనమాట లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి, అందుకే మనం ఇందాక చదివాం కదా 23లో ఫస్ట్ మాట కీర్తనలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. సత్య దైవార్చన
నిత్య స్తోత్రార్పణ సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సత్యదైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్యదైవార్చన నిత్య స్తోత్రార్పణ కేవలం ఒక నోటి మాటచే అఖిల బ్రహ్మాండమును కేవలం ఒక నోటి మాటచే అఖిల బ్రహ్మాండమును